హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పెట్టిన వంగ మొక్కలు హార్వెస్ట్కి వచ్చాయండి. చక్కగా కాయలు వచ్చాయి. వంకాయలు కోసుకుందాము. అలాగే టమాటాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. పచ్చిమిర్చి ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే మన గార్డెన్ ఎలా ఉందో ఒక్కసారి విజిట్ చేద్దాం రండి. ఇక్కడ చూడండి, వంకాయలు మన చెట్టుకి హార్వెస్ట్కి వచ్చేసాయండి. చక్కగా మనం కొత్తగా 1 మంత్ బ్యాక్ పెట్టిన వంగ చెట్టు ఇది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు మాత్రం. మనం కిచెన్ వేస్ట్ వచ్చేసిన కంపోస్ట్ వేసిన తర్వాత ఎంత హెల్తీగా చక్కగా కాయలు అయితే వస్తున్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. చిన్న ఇన్న కూడా నేను కట్ చేసేస్తున్నాను. సరే, అలాగే ఇక్కడ కూడా ఒక చెట్టుకి ఉన్నాయి కొద్దామండి. ఇక్కడ చూడండి, ఇంకా ఇవన్నీ పిందెలు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మనము మొన్న ఈ చెట్టుకి ఫ్రెష్గా ఎరువు ఇచ్చాం కదా, చక్కగా కాయలు అయితే వచ్చాయి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయో. ఫస్ట్ హార్వెస్ట్, కొత్త వంగ మొక్కలకి వచ్చిన ఫస్ట్ హార్వెస్ట్. ఇక్కడ చూడండి, కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఈ మొక్క కూడా కొత్తగా పెట్టిన పచ్చిమిర్చి మొక్కే. ఫస్ట్ హార్వెస్ట్ అనే చెప్పాలి ఈ మొక్కకు కూడా. నేను వంగ మొక్కలతో పాటు తీసుకొచ్చి నర్సరీ మేళ నుంచి పెట్టాను కదా, అదే మొక్క అండి. ఇప్పుడు చక్కగా పూత వచ్చి పచ్చిమిర్చి వస్తున్నాయి. చూడండి చాలా స్ట్రాంగ్గా చక్కగా హెల్తీగా ఉన్నాయి పచ్చిమిర్చి. కొన్నే వచ్చాయి ఇవే. కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, పండు బారిపోతున్నాయి అన్నమాట పచ్చిమిర్చి. సమ్మర్ స్టార్ట్ అయిపోయి ఎండలు బాగా ముదిరిపోతూ ఉన్నాయి కదండి. అందువల్ల ఏవైనా సరే వెజిటబుల్స్ కొంచెం మనం లేట్ చేసామంటే చాలు పండు బారిపోతున్నాయి. అలాగే మొక్కలు కూడా కొన్ని ఎండటానికి రెడీ అయిపోతున్నాయి, ఆకులు ఎండిపోతున్నాయి. రెగ్యులర్గా 2 పూట్ల వాటరింగ్ చేస్తున్నా కూడా ఈ చేంజెస్ అనేవి తప్పకుండా ఈ సమ్మర్లో వస్తాయి అన్నమాట. వెజిటబుల్స్ మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉండాలి. బెండకాయలు అలాంటివి అయితే చాలా ఫాస్ట్గా ముదిరిపోతున్నాయండి. అందుకే కొంచెం మనం తగినంత ఎరువు ఇచ్చుకుంటూ రెగ్యులర్గా వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ 2 నెలలు కొంచెం ఇలాగే ఇబ్బంది పడుతూ ఉండాలి. ఇక్కడ ఉన్న ఈ మొక్కకు కూడా కొన్ని చూడండి పండు బారినాయి పచ్చిమిర్చి. నేనైతే కోసేస్తున్నాను ఇవి. ఇదంతా కూడా మనం ఒక్కొక్కటి నేనైతే ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సమ్మర్ అండి ఇది. ఈ ఎక్స్పీరియన్స్ నేను చూడాలి ఎలా ఉంటుంది, ఈ మొక్కలు ఎలా ఉంటాయి, ఏ మొక్క ఎలా ఉంటుంది ఈ ఎండలకి అనేది నేను కూడా తెలుసుకుంటూ ఉన్నాను. చూసారా పచ్చిమిర్చి ఎన్ని వచ్చాయో. అలాగే కొన్ని టమాటాలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. టమాటో మొక్కలు కూడా అంతేనండి, ఆకులు ఊరికే ఎండిపోతున్నాయి. నేను రెగ్యులర్గా వచ్చి ఎండిన ఆకులను తీస్తూ ఉన్నాను అనమాట. ఎంత తీసినా మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ ఆకులు ఎండిపోతున్నాయి. 2 పూట్ల వాటరింగ్ చేస్తున్నాను. ఎండలు బాగా ఉన్నాయి కదండి, షేడ్ నెట్ అట్లా వేసుకుంటే మంచిదన్నమాట. నేను కూడా ఇది ఫస్ట్ సమ్మర్ కాబట్టి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది వాటరింగ్ చేస్తున్నాను, ఎరువులు ఇస్తున్నాను. ఇక్కడ చూడండి అన్ని టబ్స్లో పూత పిండి మీద ఉన్నాయన్నమాట. కొత్తగా మనం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ద్వారా వచ్చిన టమాటా మొక్కల్ని ఈ టబ్స్లోకి షేర్ చేసి పెట్టాం కదా, రిపోర్టింగ్ చేసాం కదా, అవన్నీ కూడా పూత పిండి మీద ఉన్నాయన్నమాట. అక్కడక్కడ పండిన పండ్లు ఉంటే నేను ఇప్పుడైతే కోసేసాను అవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఈ కాకరపాదు. నేను 10 డేస్ దీన్ని పట్టించుకోకపోయినా కూడా అది అలాగే బతుకుతూ వచ్చింది. తర్వాత నేను మెల్లగా దానికి ఎరువు ఇచ్చి వాటరింగ్ రెగ్యులర్గా చేస్తూ ఇలా చక్కగా సపోర్ట్ ఇచ్చాను. సపోర్ట్ ఇచ్చిన తర్వాత చక్కగా పిందెలు వేసిందండి. నాకైతే భలే సంతోషంగా ఉంది.
5-6 పిందెలు వచ్చాయి. ఇంకా ఇది బతికిపోయినట్లే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బెండకాయలు అయితే నేను నిన్నే హార్వెస్ట్ చేశానండి. చాలా పెద్ద పెద్దవి, దాదాపు 30 కిలో వరకు వచ్చాయన్నమాట. నేను కర్రీ ప్రిపేర్ చేశాను. ఇక 2-3 వచ్చాయండి. వీటిని హార్వెస్ట్ చేయటం బెటర్, ఎందుకంటే నిన్న నేను హార్వెస్ట్ చేసిన బెండకాయల్లో చాలా ముదిరిపోయినవి వచ్చాయి. ఒక 4-5 కాయలు బాధ అనిపించింది. అందువల్ల ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఎండలకి అట్లా అవుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇమీడియట్గా మనం కొంచెం పెరిగాయి అనగానే 2-3 అయినా సరే తీసేసుకొని కావాలంటే ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకుంటూ మనకి కర్రీకి కావాల్సినన్ని అయిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవటం బెటర్. కాయగూరలు అయితే మెల్లగా ఎండలు ముదురుతున్నాయి కదండి. చిన్నగా ఉన్నప్పుడే కొంచెం గిడసబారినట్టు అయిపోతూ ఉన్నాయన్నమాట. మనం ఎంత వాటరింగ్ చేసినా కూడా బీర మొక్కలు అవన్నీ కూడా ఎండుతూ ఉన్నాయి. ఆకులు అవన్నీ చూపిస్తారండి. ఇక్కడ చూడండి, ఆకులన్నీ ఎండిపోతున్నాయి. బీర మొక్క ఇది చక్కగా ఒక 2 కిలోల వరకు కాయలు తీసుకున్నాం మనం ఈ చెట్టు నుంచి. ఆకులు అయితే ఎండిపోతున్నాయి, ఎండలు ముదిరిపోతున్నాయి కదండి. మనం ఎంత వాటరింగ్ వేసినా సరే కింద నుంచి మెల్లగా ఎండుకుంటూ వస్తుంది చెట్టు. ఇలా పూత అయితే బాగుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ బీర మొక్క కూడా అంతే. ఇక్కడ చూడండి, కాకరకాయ నేను విత్తనాలకు ఉంటుందని చెప్పి ఉంచేసాను. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంచాను, అయితే ఇది మొత్తం ఇట్లా విచ్చిపోయింది. ఇప్పుడు నేను ఈ గింజలు తీసి కడిగి నీట్గా ఉంచుతాను అనమాట. మళ్ళీ మనం ఇవే వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ బీరపాదు కూడా ఎండిపోతూ ఉంది. అన్ని బీరపాదులు అండి కింద నుంచి ఆకులన్నీ ఎండిపోతూ వస్తున్నాయి అన్నమాట. ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు మనం ఇలా తీసేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది, హెల్తీగా మళ్ళీ ఆ ఉన్న చెట్టు హెల్తీగా పెరుగుతుందనమాట. నేనైతే రెగ్యులర్గా 2 పూట్ల వాటరింగ్ చేస్తున్నాను. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయండి, అదైతే తెలిసిపోతుంది. అన్ని మొక్కల్లో చేంజెస్ వచ్చేసాయి అనమాట. పాదులు మొక్కలు అన్నీ కూడా మెల్లగా ఎండుతూ ఉన్నాయి. మధ్యాహ్నం వచ్చి ఇవన్నీ కూడా నీట్గా ఎండాకులన్నీ తీసేస్తాను. టమాటా మొక్కలు అయితే ఈసారి బాగా వచ్చాయండి, మంచిగా పూత మీద ఉంది. ఈ టబ్లో గడ్డి పిచ్చి మొక్కలు ఉన్నాయి. నేనైతే ఎప్పటికప్పుడు ఇలా తీసేస్తూ ఉంటున్నానండి. అప్పుడు పని తక్కువ అవుతుంది, మనం ఎక్కువ టైం ఎండలో ఉండలేకపోతున్నాం. కాబట్టి మనం ఇట్లా ఎక్కడైనా ఏదైనా టబ్లో పిచ్చి మొక్కలు కనపడితే ఎప్పటికప్పుడు ఇలా తీసేసి పక్కకి వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే. పచ్చిమిర్చి, వంకాయలు, టమాటో, కొన్ని బెండకాయలు వచ్చినాయి. స్మాల్ హార్వెస్ట్ అయినా కూడా హ్యాపీ హార్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లింక్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.